కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి, ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం. మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం, తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కనుంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం కానీ మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. 2, విదేశ ప్రయాణాలు తగ్గించి, టూరిజం తగ్గించి, విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్రం అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు